ఏమండి, చెప్పు. మీరు వచ్చి ఇంటి వాడే కట్టండి, పిల్లలకు ఫీజు కట్టండి. A few moments later. ఏందే డబ్బులు ఎంచుకుంటాడు? ఈ నెల అవుతుంది కదండి, ఇంటిలో ఖర్చు ఉంటుందో లేదో అందుకే చూసుకుంటున్నాను డబ్బులు. ఏందోనే, ఎంత సంపాదించినా పిల్లల ఫీజులకు ఇంటి బాడిగలకే సరిపోతుంది. ఏం చేద్దాం, మన రాత అట్టుంది. బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని మనము కాదండి, మనం ఇద్దరు సాకేదానికి ఇంత కష్టపడుతున్నాము. అప్పుడు డజన్ మందిని కానీ ఎట్లా సాకుతున్నారో అండి అప్పుడు కాలంలో. ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాలు అందరు కలిసి ఉండేవాళ్ళు. తర్వాత పెళ్ళిళ్ళు ఇంటికన్నీ చేసుకునేవాళ్ళు. తర్వాత డెలివరీలు ఇంటికన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలంలో లక్షలు లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో, ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి లక్షలు లక్షలు పెట్టి హాస్పిటల్లో చూసుకొని హాస్పిటల్లో డెలివరీలు. తర్వాత ఏంటంటే ఆ కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్. పిల్లల ఫీజులకు దానికి దీనికి సంపాదించినంత సరిపోతుంది. ఇప్పుడు ఆ కాలంలో టీవీలు లేవు, సెల్లులు లేవు, ఇన్ని రీఛార్జీలు లేవు, ఇన్ని లేవు కాబట్టి వాళ్ళు సాగగలిగారు. ఏం చెప్పేవరా? ఇప్పుడు మనం ఇద్దరిని సాగుకుంటే చాలులే, వాళ్ళని చదివించుకొని మంచి ప్రయోజనం చేసుకుంటే చాలు. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఆలోచించిన ఏంది బా మనం ఇద్దరు పిల్లలను చదివించుకోలేక, ఇంటి బాడిగలు కట్టుకోలేక ఎంత సంపాదించిన నిలబడ్డంలే. ఆ కాలంలో డజన్ మంది పిల్లలను ఎట్లా సాగుతున్నారు, ఎట్లా చదివించుకుంటున్నారు అని ఆలోచించింటే ఈ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇంటి దగ్గరే జరుపుకునేవాళ్ళు. తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఇంటి పనులు, వంట పనులు, తోట పనులు అన్నీ చేసుకుంటూ ఫ్రీ డెలివరీలు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో తెలుసు కదా, ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఏ పని చేయనీరు. లక్షలు లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటాం. అదొకటి. అవి తీరే లోపు ఇక్కడ పిల్లలు పుట్టింటారు. వీళ్ళ హాస్పిటల్ వీళ్ళ రోగాలకు, రుచులకు ఇది సగం లెక్క అయిపోతుంది. ఇది అయిపోయి కోలుకునే లోపు మళ్ళీ అవన్నీ స్కూల్లో జరిపేయాలి, లక్షల లక్షలు డొనేషన్లు. అందుకే ఈ జనరేషన్లో మనం డబ్బులు మిగిలించుకోలేకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆ జనరేషన్లో టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, బైకులు లేవు, ఇట్లా ఏసీలు లేవు, ఏమీ లేవు. స్వచ్ఛమైన గాలి వచ్చినది ఆ కాలం. అట్లయి అంతమందిని పెంచగలిగినారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు లేవని కాదు. అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. కాకపోతే మనం ఎచ్చలకు పోయి వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే మనం కూడా అక్కడే చదివేయాలని ఇట్లా కొంచెం ఈగోకు పోవడం వల్ల మన మధ్యతరగతి వాళ్ళం ఇట్లా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి చదువు చెప్తున్నారు, పోయి చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ప్రమాణంగా చూస్తున్నారు. కానీ మానవ నైజం అంతే, మనం ఏం చేయలేం. అంతే ఫ్రెండ్స్, ఇది వివరించడానికి ఈ వీడియో చేసిన. ఇందులో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి.